ఓటమి ఆయనలో మరింత పట్టుదలను పెంచింది. పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తిగత పరిచయమే ముఖ్యమైన సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అధికారం ముఖ్యం కాదు, ప్రజాసేవలోనే అధికారం దక్కుతుందన్న నమ్మకం ఆయనది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకంతో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు జరిగి 10 సంవత్సరాలు కావస్తుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఓటమికి గురైన సతీష్ కుమార్ గుప్తా నాటి నుంచి నేటి వరకు 5వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ గతంలో కంటే తన బలాన్ని 10 పెంచుకోగలిగారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తూ ప్రజలకు దగ్గరవ్వాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని కాలనీలు, బస్తీలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా ప్రతినిత్యం ప్రజలతో టచ్ లో ఉంటూ సమస్యలు మీవి, పరిష్కారం నాది అన్నట్లుగా నెట్వర్క్ ను పెంచుకోగలిగారు. ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించేలా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ సతీష్ కుమార్ గుప్తా ముందుకు సాగుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ సతీష్ కుమార్ దృష్టికి సమస్యను వచ్చిందంటే ఆయన దగ్గర ఉన్న సిబ్బంది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అధికారులతో టచ్ లో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుండటంతో సతీష్ కుమార్ గుప్తా 5వ వార్డులో మరింతగా బలపడ్డారు. బోర్డు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న సతీష్ కుమార్ గుప్తా గత 10 సంవత్సరాలుగా 5వ వార్డు ప్రజలకు తన నెట్వర్క్ ద్వారా చేరువయ్యారు. బస్తీలు, కాలనీలో పేరు పెట్టి పిలిచేంతగా పరిచయాలను పెంచుకోగలిగారు. సామాజిక కార్యకర్తగా, నాయకుడిగా సేవలందిస్తూ అటు అధికారులకు, ఇటు వార్డు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారు. రాజకీయ నాయకుడిగా అపార అనుభవం ఉన్నప్పటికీ పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తిగత పరిచయాలే ముఖ్యమైన సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వెళ్తున్నారు. ఎన్నికలు వస్తే పార్టీ తన సేవలను గుర్తిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ పార్టీ హ్యాండ్ ఇచ్చినా తాను బలమైన నాయకుడిగా కొనసాగేలా గ్రౌండ్ వర్క్ ను సతీష్ కుమార్ గుప్తా చేసుకోగలిగారు. బోర్డు ఎన్నికలు రాకపోవడంతో వార్డులలో నాయకులు ఇళ్లకే పరిమితం అవ్వడం సతీష్ కుమార్ గుప్తాకు మరింతగా కలిసి వచ్చింది. సామాజిక కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న సతీష్ కుమార్ గుప్తాకు వార్డు ప్రజల మద్దతు భారీగానే పెరిగింది. గత బోర్డు ఎన్నికల నాటి నుంచి నేటి వరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ పండుగలు, పబ్బాలకు ముందుండి మరి 5వ వార్డులో బలమైన నాయకుడిగా సతీష్ కుమార్ గుప్తా ఎదగగలిగారు. ఏదో రూపంలో వార్డు ప్రజలకు తన ద్వారా అందిన సహాయం తనను ఖచ్చితంగా బోర్డు సభ్యుడిగా నిలుపుతుందన్న నమ్మకంతో సతీష్ కుమార్ గుప్తా ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను, రాజకీయ కక్ష సాధింపులను అధిగమిస్తూ బలమైన నేతగా ఎదగగలిగారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న సతీష్ కుమార్ గుప్తాకు ఎన్నికల సమయంలో వార్డు ప్రజలు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాలి. ఇది ఈనాటి బర్త్డే బై తేలికుంట సతీష్ కుమార్ గుప్తా పుట్టినరోజు ప్రత్యేక కథనం. ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ 5వ వార్డు ప్రజలకు సేవలు అందిస్తూ అందరి నుండి ప్రశంసలు అందుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తేలికుంట సతీష్ కుమార్ గుప్తా గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 5వ వార్డు వాల్మీకి నగర్ టీం సభ్యులు.